శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 24వ సర్గము. అప్పుడు ఏర్పడిన అపశకునాలను బట్టి రాక్షసులకు వినాశము, తమకు విజయము తథ్యమని శ్రీరాముడు లక్ష్మణునకు తెలుపుట. అన్న ఆదేశముతో లక్ష్మణుడు సీతాదేవిని తీసుకుని ఒక పర్వత గుహను చేరుట. శ్రీరాముడు యుద్ధ సన్నద్ధుడగుట. ఎంతో పరాక్రమశాలి అయిన కరుడు శ్రీరాముని ఆశ్రమానికి పంచవటికి బయలుదేరిన తరువాత ఏర్పడిన ఉత్పాతాలని రామలక్ష్మణులు చూశారు. ప్రజలకు కీడును సూచించడి ఆ మహాభయంకరములైన ఉత్పాతాలను చూసి శ్రీరాముడు రాక్షసులకు ఉపద్రవము రానున్నదని అనుకుని లక్ష్మణునితోటి ఇలా అంటున్నాడు: మహాబాహుడవైన ఓ లక్ష్మణ, సమస్త ప్రాణులకును అశుభములను సూచించినట్టి ఈ మహోత్పాతములను పరిశీలింపుము. ఇవి రాక్షస సంహారములను తెలుపునట్టి ప్రమాద ఘంటికలు. ఇదిగో చూడుము, గాడిదల వలె బూడిద రంగు కలిగిన మేఘములు ఆకాశమున సంచరిస్తూ ఉన్నాయి. అవి కర్ణకఠోరంగా భీకర గర్జనలను గావిస్తూ రక్తధారలను వర్షిస్తూ ఉన్నాయి. ఓ లక్ష్మణ, నా బాణములన్నీయును సమరోత్సాహంతో ప్రతాపాగ్నిని వెళ్ళగక్కుచున్నవి. బంగారు కొనలు గల మన ధనస్సులు యుద్ధమునకు సన్నద్ధమగుచున్నవి. సౌమిత్రి, వనములయందు సంచరించుచున్న ఈ పక్షుల యొక్క అరుపులు వెంటనే మనకు ఎట్టి భయము లేదనియు, శత్రువుల జీవితములు సంశయాస్పదములనియు సూచిస్తూ ఉన్నాయి. మనము త్వరలో ఘోరమైన యుద్ధమును చేయవలసి ఉన్నది. కానీ ఓ శూర, నాకు కుడి భుజము పదే పదే అదురుచుండుటను బట్టి మనకు జయము, శత్రువులకు అపజయము కలుగునని తెలియచున్నది. లక్ష్మణ, ఉత్సాహంతో వెలుగులను జిమ్ముచు ప్రసన్నముగానున్న నీ ముఖము కూడా ఈ విషయమునే సూచించుచున్నది. యుద్ధమునకు సిద్ధమగు వారి ముఖములు వెలవెలబోచున్నచో, తేజోవిహీనమై ఉన్నచో వారికి అపజయము, మరణము తప్పవు. లక్ష్మణ, క్రూరకర్ములైన రాక్షసుల యొక్క ఘోరములగు అరుపులు, వారు మ్రోగించుచున్న భేరీల యొక్క భయంకర ధ్వనులు ఇక్కడికి వినపడుతూ ఉన్నాయి. వినుము. శుభములను కోరుకునేవాడు, దూరదర్శి అయినవాడు అంటే తెలివిగల పురుషుడు తనకెదురగు ఆపదలను ఊహిస్తూ రాబో అనర్థములకు తగిన ప్రతిక్రియలను చేయవలెను, ఆలోచించవలెను. అందువలన ఓ లక్ష్మణ, నీవు ధనుర్బాణములను చేతబట్టి మీ వదినయగు సీతాదేవిని తీసుకొని వృక్షములతో నిండిన దుర్గమమగు ఒక కొండ గుహకు చేరుము. అక్కడ ఆమెకు రక్షకుడవై ఉండుము. అప్పుడు యుద్ధమునకు సిద్ధమవుతున్న లక్ష్మణుణ్ణి చూసి శ్రీరాముడు, నాయనా, నీవు నా మాటలను కాదనొద్దు. నా పాదములనంటి ఒట్టు పెట్టుకొనుము. సీతాదేవితో కూడి వెంటనే వెళ్ళుము. సోదరా, నీవు శూరుడవు, మిగుల బలశాలివి. ఈ రాక్షసుల మూకలను నీవే తుదుముట్టింపగలవు, అందుకు సందేహం లేదు. కానీ ఈ నిశాచరులనందరినీ నేనే చంపగోరుతున్నాను. శ్రీరాముడు అట్లు ఆదేశించిన వెంటనే లక్ష్మణుడు ధనుర్బాణములను తీసుకొని వదినయగు సీతాదేవితో కూడి దుర్గమమైన చొరరాని ఒక గుహకు చేరాడు. సీతామాతను తీసుకుని లక్ష్మణుడు గుహకు వెళ్ళగానే శ్రీరాముడు భళి అని తృప్తిపడుతూ దృఢ నిశ్చయమనర్చుకుని కవచమును ధరించాడు. అగ్నికాంతులను విరజిమ్ముచున్న కవచమును ధరించిన ఆ రాముడు చీకటిలో పొగలేని అగ్నివలే విరాజిల్లాడు. తరువాత ఆ మహావీరుడు వింటిని తీసుకుని వాడి అయిన తన బాణములను చేతబట్టాడు. తరువాత అతడు దశ దిశలయందును ధనుష్టంకారములను నింపుచూ స్థిరంగా నిలిచాడు. అంతటా దేవతలు, గంధర్వులు, సిద్ధులు, చారణులు తదితర మహాత్ములు యుద్ధాన్ని చూడవలనని కుతూహలంతో అక్కడికి చేరారు. పుణ్యకర్ములు, మహాత్ములు అయిన ఋషులను, భృగు మహర్షి మొదలగు మహామహులను అక్కడికి చేరి పరస్పరము మాట్లాడుకునసాగారు. పూజ్యములైన గోమాతలకును, బ్రాహ్మణోత్తములకును, లోక కళ్యాణకాంక్ష గల తదితర సాధు పుంగవులకును శుభమగుగాక. చక్రధారి అయిన శ్రీ మహావిష్ణువు యుద్ధక్షేత్రమున రాక్షసలోకమును హతమార్చినట్లు శ్రీరాముడు పౌలస్త్య వంశజులైన ఈ రాక్షసులనందరినీ దునుమాడి జయమును పొందుగాక. ఇట్లు సంభాషించుకున్న తరువాత మరలా వారు ఒకరినొకరు చూసుకుంటూ ఈ విధంగా మాట్లాడుకోసాగారు.
అటు అంతులేని దురాగతములకు పాల్పడు రాక్షస యోధులేమో 14,000 మంది. ఇటు ధర్మాత్ముడైన శ్రీరాముడు మాత్రము ఒక్కడే. ఇంకా యుద్ధము జరుగుటెట్లు అని అనుకుంటూ రాజర్షులు, సిద్ధగణముల వారు, బ్రాహ్మణోత్తములు, విమానములలో ఉన్న దేవతలు యుద్ధమును చూడ్డానికి మిగుల ఉత్కంఠతతో ఉన్నారు. వైష్ణవ తేజో విలసితుడైన శ్రీరాముడు సంగ్రామ రంగమున అగ్రభాగమున నిలిచి ఉండగా చూసి ఆయన యొక్క పరాక్రమ ప్రభావములను ఎరగని ప్రాణులన్నీయును భయంతో మిక్కిలి వ్యధ చెందే. ఎట్టి మహాకార్యమునైనను సునాయాసముగా చేయగల శ్రీరాముని యొక్క నిరుపమాన రూపము సర్వదా ప్రసన్నముగా ఉండును. కానీ రణభూమి యందు నిలిచి ఉన్న ఆయన రూపము జగత్తును లయమునర్చుటకై పినాకము అను త్రిశూలముతో సిద్ధపడిన ప్రళయకాల రుద్రుని రూపము వలె భయావహమై ఒప్పుచున్నది. దేవతలు, గంధర్వులు, చారణలు మొదలగు వారు ఒకరితో ఒకరిలా మాట్లాడుకుంటూ ఉండగా అంతటను వ్యాపించి ఉన్న రాక్షసుల సేన కనపడింది. అది గంభీరములైన ధ్వనులను చేస్తూ ఉంది. భీకరములైన కవచములను, ఆయుధములను, ధ్వజ పతాకములను కలిగి ఉంది. ఆ రాక్షస సైనికులు సింహనాదములను చేస్తూ ఉన్నారు. శత్రువును నేను చంపుదును అని పలుకుతూ వారు ముందుకు దూకుతూ ఉన్నారు. ధనుష్టంకారములను గావిస్తూ ఉన్నారు. ఒళ్ళు మరిచి పిచ్చిగా ఎగురుతూ ఉన్నారు. గట్టిగా కేకలు వేస్తున్నారు. దుందుబులను మ్రోగిస్తూ ఉన్నారు. రణోత్సాహంతో వెలువడిన ఆ రాక్షసుల కోలాహల ధ్వనులతో ఆ వనమంతయు నిండిపోయింది. వనములలో సంచరించినట్టి పెద్ద పులులు మొదలగు క్రూర మృగములన్నీయును ఆ భీకర శబ్దములకు భయపడి వెనుదిరిగి చూడకుండా నిశ్శబ్ద ప్రదేశములకు పరుగులు తీశాయి. క్రమంగా సేన సముద్రము వలె గంభీరుడును వివిధములగు ఆయుధములను ధరించి ఉన్నవాడును అయిన శ్రీరాముని వేగంగా సమీపించాయి. యుద్ధ విద్యలలో ఆరితేరిన శ్రీరాముడు తన చూపులను అంతటను ప్రసరింపజేస్తూ యుద్ధమునకు సిద్ధపడి ఎదురుగా వస్తూ ఉన్న ఆ కరుణ సైన్యాన్ని చూశాడు. ఆ రాక్షసులను వధించుటకై ఆ మహావీరుడు వింటిని ఎక్కుపెట్టి తూణీరముల నుండి బాణములను తీసి క్రుద్ధుడై నిలిచాడు. క్రుద్ధుడైన శ్రీరాముడు ప్రళయకాలాగ్ని వలె తేజరిల్లుచు శత్రువులకు దుర్నిరీక్షుడై ఉన్నాడు. మహా తేజస్సుతో కూడిన శ్రీరాముని చూసి భీతిల్లిన వనదేవతలు పరుగులు తీశారు. యుద్ధావేశముతో క్రుద్ధుడై ఉన్న శ్రీరాముని రూపము దక్షుని యజ్ఞమును ధ్వంసము చేయుటకు ఉద్యుక్తుడై త్రిశూలధారి అయిన రుద్రుని రూపము వలె ఒప్పుతూ ఉంది. కథన రంగమునందలి అగ్రభాగమున నిలిచి ఉన్న శ్రీరామునిలో ఆవేశించి ఉన్న తీవ్రమైన తేజస్సును చూసి ప్రాణులన్నీయును భయకంపితములై వేగంగా పరుగులెత్తినవి. రాక్షసుల యొక్క ఆ సైన్యము ధనుర్బాణములను, ఆభరణములను, ధ్వజ పతాకములను, అగ్నివలే మెరయుచున్న కవచములను ధరించి ఉన్నాయి. అప్పుడు ఆ సేన సూర్యోదయ సమయమున నల్లని మేఘ సమూహము వలె విలసిల్లుతూ ఉంది. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు 24వ సర్గము సంపూర్ణం. శుభం.